చూడండి అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయడానికి లెక్కలేని స్తోత్రాలు నైనా. వినిచిన వారికి చూచుచున్నారు వారు మనసు దయచే ప్రభ, విరిగి నలిగిన మనసును దయచే ప్రభ, రక్షణ భాగ్యం దయచే ప్రభ, వాక్యము విని దాని ద్వారా ప్రభ ఫలించే భాగ్యమును దయచే ప్రభ, రక్షణ భాగ్యం దయచే ప్రభ, ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని సమాధానము దయచే ప్రభ, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభ. ఏ వాక్యం అయితే విత్తబోచున్నామో ప్రభ, ఆ వాక్యం ద్వారా ఫలించుటకు సహాయం చేయమని నా ప్రార్థనను ఏ పాసం చేర్చుకోమని స్నామంలో బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చెప్పుడు మాటలు వింటే ఎవరు చెడిపోతారండి? విన్నవారే విన్నవారే చెడిపోతారు. అంతేగాని చెప్పుడు మాటలు వినటం వల్ల ఎవరికి నష్టం? విన్నవారికి చెప్పిన వారు చాలా బాగా ఆనందపడతారు, చెప్పిన వారు చాలా సంతోషిస్తూ ఉంటారు. కానీ వినడం ద్వారాగానే చెడిపోతారు. చేదు వినే చేదు తినే చేదు తినే మాటలు అంటే చేదులు చాలా తీయగా ఫస్ట్ ఎలా ఉంటుంది? ఫస్ట్ చేదుగానే ఉంటుంది. తర్వాత వేపాకు తినగా తినగా ఏమవుతుంది? తీయగా ఉంటుంది. అలాగే వేపాకు ఎంత తీయగా ఉంటుందో చెప్పుడు మాటలు కూడా అంతే తీయగా ఉంటాయి. వినే కొద్దీ వినాలనిపిస్తుంది. అదే మంచిగా వినమంటే వింటారా? వినరు. సామెతలు 16:28 ఒకసారి చూద్దామండి. మూడులు కలహము పుట్టించును, కొండెగాడు మిత్రభేదము పుట్టించును. ఏంటది? మూర్ఖుడు కలహము పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయును. అంటే కలహము రేపువారు ఉంటారు, కానీ దాని నుంచి మనం ఏం చేయాలి? తప్పించుకోవాలి. కానీ చెడికే మనము ఆహుతైపోతాం. మూర్ఖుడు అలాగే కలహములు పుట్టిస్తాడు, కానీ కొండెగాడు ఏమి చేస్తాడంటే మిత్రభేదమే చేయును. అలాగా మనము ఎప్పుడునూ కూడా చెప్పుడు మాటలకు లోనవ్వకూడదు. దేవుడు స్వయంగా చెప్పుచున్నాడు కదా సామెతల గ్రంథంలోని, కొండెములాడువాడు మిత్రభేదము చేయునని అన్నాడు. కొండెములాడు వారి పని ఎంతసేపు కూడా ఎక్కడ కజ్జాలు పెడదామా, ఎవరి కంపెనీ విడదేద్దామా, ఎవరిని ఎలాగ విడదేద్దామా అనే చూసేవారే తప్ప కానీ ఎవరిని కూడా ఉండరు. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను, ఎందుకంటే ఇది రియల్గా జరిగినదే. ఒక కొత్తగా పెళ్ళైన వారు నడుచుకుంటూ వెళ్తున్నారని, కొత్తగా నడుచుకుంటూ వెళ్తుంటే వారు పొలాల గొట్టున కొందరు కుర్రవాళ్ళు కూర్చుని వాళ్ళు ఎదుగారా కొత్తగా పెళ్ళైంది కదా, వాళ్ళని నేను విడగొడతాను, పందెం ఎంత అని పందెం వేసుకున్నారంట. పందెం వేసుకుంటే నేను 3,000 ఇస్తాను అన్నాను. 3,000 ఇస్తానని 3,000 పందెం వేసుకుని వాళ్ళిద్దరూ చక్కగా నడుచుకుంటూ వస్తున్నారు. నడుచుకుంటూ పొలాల గొట్ల అన్నీ చూస్తూ వస్తుంటే అప్పుడు వారు ఎదురుకొచ్చిన తర్వాత ఒక పట్టు ఉంటుందంట. యువతల నుంచి అవతలకి దాటడానికి పట్టు ఉంటే, ఆ పట్టు దాటాలంటే మరి ముందు ఒకళ్ళు వెళ్ళారు, వెనకాల ఒకళ్ళు వెళ్ళాలి కదా. ముందు భర్తనన్నది ఆమె, ముందు మీరు నడవండి, తర్వాత నేను వస్తాను అని చెప్పిందంట. ఆమె అలాగే వెళ్ళింది. ఆమె భర్తనే ముందు వెళ్ళమని వెనకాల నుంచి ఉన్నది. ఈలోపు ఆ కుర్రవాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే చెవిలో చిన్న మాట చెప్పారు. చెప్పొద్దు అనే మాట చెప్పారు. చెవిలో ఒక కుర్రవాడు వెళ్ళి చెప్పొద్దు అనే మాట ఒకటే చెప్పాడు, ఏమీ లేదు ఇంతకని. ఆమె ఎదరికి వెళ్ళిన తర్వాత భర్త అడిగాడు, మీ అన్నదమ్ములా అని అడిగాడంట. కాదు అన్నాడు. నీ స్నేహితులా అన్నాడు. కాదన్నాడు. నీకు తెలిసిన వాళ్ళని కాదన్నాడు. మరి ఎవరు కాదని చెవిలో ఏం చెప్పాడు అన్నాను. చెప్పొద్దనే చెప్పాడు అన్నాడు. మళ్ళీ ఏం చెప్పొద్దు అన్నాడు. చెప్పొద్దని చెప్పాడు. ఎన్నిసార్లు అడిగినా సరే చెప్పొద్దని చెప్పాడు. ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులు కూడా చెప్తే చెప్పొద్దని చెప్పాడు. అలాగే సంఘంలో నిలబెట్టారు. అంటే ఇప్పుడంటే కోర్టులు ఇవి వచ్చినాయి, అప్పుడైతే సంఘంలో నిలబెడితే అక్కడ కూడా చెప్పొద్దనే చెప్పారు. నీ చెవిలో ఏం చెప్పాడమ్మా ఈ అబ్బాయి అంటే, చెప్పొద్దు అనే మాట మాత్రమే చెప్పాడు అని అన్నారు. కానీ వాళ్ళిద్దరిని విడగొట్టడం ఎంత సులువైపోయిందో కదా. అలాంటి వాళ్ళు ఉంటారు. అందుకనే చెప్పుడు మాటలు వినకూడదు. ఏం చెప్పినా సరే వాళ్ళు ఏం చేస్తారు? 3,000 కోసం ఒక జీవితాన్నే నాశనం చేసేసారు. వాళ్ళ పచ్చని కాపురంలో నిప్పులు పోసారు ఒక్క 3,000 కోసం. కానీ పందెం అంటే అలాగే ఉంటుంది. కానీ అయినా సరే మనం అది ఏం చేయాలి? వాళ్ళిద్దరమైన నమ్మకం అనేది ఉంటే అది ఇంతవరకు రాదు కదా. వాళ్ళ నమ్మకమును లేరు, ఒకరినొకరిని అర్థం చేసుకోలేదు. వారు కొన్నవాళ్ళు కదా, ఏదో ఆకతాయితనమేమో అని ఏళ్ళు అనుకోలేదు. కానీ ఇన్నిటికి ఒక్క మాట ఎంతవరకు తీసుకెళ్ళింది? ఒక సంసారము, ఒక జీవితమే పోయింది. చెప్పొద్దు అనే ఒక్క మాట, ఆ ఒక్క మాట కోసమే సంసారం. అదే అందుకనే చెప్పుడు మాటలు వినకూడదు. కొండెగాళ్ళు ఏం చేస్తారంటే కలహాలు పెట్టాలనే చూస్తారు, మిత్రభేదము చెయ్యాలనే చూస్తారు. వినేవాడు చెడిపోతాడు తప్ప కానీ చెప్పినవాడు ఎంత మాత్రం కూడా చెడిపోడు.
సామెతలు 26, 22లో కూడా ఉంటుంది ఒకసారి. కొండెమలాడు వాని మాటలు రుచిగల పదార్థముల వలె ఉండును. ఏంటది? కొండెములు పెట్టివాడు మాటలు ఎలాగుంటాయి? రుచికరమైన పదార్థముల వలె ఉంటాయి అని అంటున్నాడు. నిజమే కదా, చెప్పుడు మాటలు చాలా రుచిగా ఉంటాయి. వాటిలకే జనం కూడా పోగొడిపోతూ ఉంటారు. ముసలమ్మ ముచ్చట్లు కొంచెం పెట్టుకుని ఏం చేస్తూ ఉంటారు? ఇవే ఇవే చెప్పుకుంటూ ఉంటారు. అలా చెప్తే పెద్ద నీతిమంతురాలా అని అంటూ ఉంటారు. కానీ చెప్పుడు మాటలకి లోనైపోవడం వల్ల చాలామంది కాపురాలు కూడా, జీవితాలు కూడా నాశనం అయిపోతున్నాయి. కానీ కొండెములాడు వాని మాటలు ఎలా ఉంటాయి? రుచికరమైన పదార్థముల వలె ఉంటాయని అంటున్నారు. నిజమే, చెప్పుడు మాటలు అలాగే ఉంటాడు. వినేవాడే చెడిపోతారు. అలాగే యాకోబు రాసిన పత్రిక 3:6లో కూడా ఒకసారి చదువుకుందామని. నాలుక అగ్నియే, అది దుర్నీతి ప్రవచము. అంటే నాలుక ఎలా ఉన్నది? దుర్నీతిని పోలి ఉన్నది. అది ఏమిటది? నాలుకతో అనేకమైనవి నాశనం చేయొచ్చు, అనేక మందిని జనాన్ని చెడిపేయచ్చు. నాలుకతోటి నాలుక నరం లేని నాలుక ఏదైనా సరే చేయగలదు అని అంటున్నాడు. ఇది ఎక్కడేమన్నా నాలుక అగ్నియే, అది దుర్నీతి ప్రవచము అని అంటున్నాడు. అంటే అగ్ని, అది నాలుక ఏంటది? అగ్ని, దాన్ని ఎలా దహించి వేయాలో దానికి తెలుసు, ఎలా తిప్పాలో నాలుకకి తెలుసు, ఎవరి సంసారాలను కోచాలో తెలుసు, ఎవరి మీద తప్పుడు మాటలు మాట్లాడాలో తెలుసు, అబద్ధపు మాటలు మాట్లాడాలో తెలుసు. నాలుక వల్లనే అనేకమైన కొండెములు వచ్చుచున్నవి, అనేకమైన మాటలు వస్తాయి, అనేకమైన ముసలమ్మ ముచ్చట్లు వస్తాయి. కానీ దేవుని మాటలు అయితే మాత్రము ఎవరికి కూడా రావు. నాలుక వల్లనే ప్రపంచం అంతా కూడా చెడిపోతూ ఉంటుంది. కానీ దేవుని స్తుతించాలి. నాలుకతో మనము కాదు, నాశనం చేయడం కాదు, కానీ దేవుని స్తుతించాలి. కానీ చెవిగలవాడు వినుగాక అని అంటున్నాడు. అంటే చెవిగలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినమని అంటున్నాడు. చెవికి తాళం వేయమని అంటున్నాడు. అంటే నాలుక దహించే అగ్ని వంటిదే, కానీ అగ్ని అది దుర్నీతి నుంచి ప్రవచనం చేయనని అంటున్నాడు. సామెతలు 21, 23 ఒకసారి చూద్దామని. నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమలలో నుండి తన ప్రాణమును కాపాడుకుని. ఏంటది? సామెతలు 21, 23 ఏం రాస్తున్నది? నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమలలో నుండి తన ప్రాణమును కాపాడుకుని. నిజమే కదా, ఏది పడితే అదే వాగేస్తూ ఉంటాం. వాగేయటం వల్ల దాని వలన అనేకమైన శ్రమలు, అనేకమైన మాటలు వస్తూ ఉంటాయి. అబద్ధపు మాటలు మాట్లాడతాడు. అబద్ధపు మాటలు మాట్లాడి కొండెములు కుటుంబాలను కూల్చివేస్తుంది, నమ్మితే నాశనం చేస్తుంది. అంటే మరణం కంటే జీవము గలది అని అంటున్నాడు. కానీ ఇదేంటది? నోటిని మన నాలుకని మన స్వాధీనంలో ఉంచుకుంటే మనము శ్రమలలో నుండి తప్పించుకుంటాము. మనకి శ్రమ రాదు. మన నాలుకను కానీ మనము కానీ అదుపులో ఉంటే మనకి శ్రమలు రావు. సామెతలు 12, 19 చూద్దాం. నిజమాడు పెదవులు నిత్యము నిలుచును, అబద్ధమాడు నాలుక క్షణమే మాత్రమే ఉండును. ఏంటది? నిజమే కదా, అబద్ధం ఆడితే దానికి ఎన్ని రోజులు ఉంటుంది? కొన్ని రోజులు మాత్రమే. అదే నిజం మాట్లాడితే ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది. అబద్ధము అల్పాయుషు. అబద్ధం ఎలాంటిది? అల్పాయుషు కలిగినది. కానీ నిజము నిప్పు లాంటిది. నాలుక దానిని దహించి వేస్తుంది. అదే నాలుక అబద్ధం చెప్తుంది, అదే నాలుక నిజం చెప్తుంది. కానీ నిజం గెలుస్తుంది, అబద్ధము ఓడిపోతుంది. అబద్ధానికి ఆయుష్ తక్కువ అని అంటున్నాడు. నిజము మాట్లాడు పెదవులు నిత్యం కూడా నిలిచినని అన్నాడు. అబద్ధమాడు నాలుక క్షణము మాత్రమే ఉండునని అన్నాడు. అంటే అబద్ధమాడు నాలుక క్షణము మాత్రమే ఉంటుంది. సామెతలు 16, 19 చూద్దాం. సహోదరులతో కలహము పుట్టించువాడు యెహోవాకు హేయుడు. అంటే ఇంట్లో చాలామంది ఉంటారు కదా, వీళ్ళ మీద వాళ్ళ మీద అబద్ధాలు చెప్పి కజ్జాలు రేపే వాళ్ళు ఉంటారు. కుటుంబంలో కూడా కొండెము కుటుంబాలను కలుపుతుందని అంటున్నాడు. నమ్మితే నాశనం చేస్తుంది, లేకపోయిన ఎడల సంగతి పుట్టించునని అంటుంది. సామెతలు చావును బ్రతుకును నాలుక వశంలోనే ఉన్నవి. ఎక్కడున్నవి? చావును బ్రతుకును కూడా నాలుక వశంలోనే ఉన్నవి. నాలుక నాశనం చేయాలన్నా నాలుకే, బాగు చేయాలన్నా నాలుక. కానీ చెప్పుడు మాటలు ఎప్పుడు కూడా వినకూడదు. ఏది నిజమో ఏది అబద్ధమో అది గ్రహించుకునే మనము ఎదరికి వెళ్ళాలి. ఈ వాక్యము మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. నిలిచిన వారికి, చూచుచిన వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని, సమాధానం దయచే ప్రభ. ఇతర దేశాల్లో పనిచేసుకున్న వారికి శక్తిని, బలము దయచే ప్రభ. యుద్ధాలను ఆవి చేయమని అడుగుచిన ప్రభ. పని లేని వారికి పని దయచే ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబాలలో ప్రభ
శాంతి సమాధానం దయచే ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభ. అంగవైకల్యం కలిగిన వారిని, చెవిటి వారిని, మోగవారిని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభ. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడువయసులో ఉన్నవారిని, అంగవైకి ప్రతి ఒక్క బిడని స్వస్థపరిచినాను ప్రభ. విధవరాలు బిడలను కూడా దీవించమని అడుగుచున్నాను ప్రభ. యవనస్తులు త్రట్టుల్లో పోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాను ప్రభ. నీ పరిచర్య చేర్చిన వారిని కూడా దీవించిన ఆయన ప్రభ. నేను ప్రతి ఒక్క బిడని దీవించినాను ప్రభ. మా దేశాలని, మా సంఘాలని దీవించి ప్రభ. ఇంతవరకు నీ కాపుదల ఉంచినందుకు నీకు ఏమిచ్చి మేము రుణం తీర్చుకోలేము నాయన ప్రభ. నాయన ఎవరెవరి ఇంట్లో ఏ శోధన ఉందో మాకు తెలియదు కానీ నీకు తెలుసు నాయన ప్రభ. వారి శోధనలు తీసివేయని ప్రభని అడుగుచున్నాను నాయన ప్రభ. శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. సహోదరి ప్రేమ కలిగి జీవించే భాగ్యము దయచేయమని అడుగుచున్న ప్రభ. నా కుటుంబమును కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను నాయన ప్రభ. నా కుటుంబం నిత్యము నిన్ను స్తుతించే భాగ్యము దయచే ప్రభ. శాంతి సమాధానమును దయచే ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. మారు మనసు దయచే ప్రభ. రక్షణ భాగ్యమును దయచే ప్రభ. నేను ప్రతి ఒక్కరిని ప్రభ నీ కాపుదల ఉంచి నీ హస్తము ఉంచమని అడుగుచున్నాం ప్రభ. ఎవరెవరైతే ఏ వాహనములైతే నడుపుచున్నారో వారి వాహనములతో వారి గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాను ప్రభ. వారిని రక్షించమని అడుగుచున్నాను నాయన ప్రభ. నేను ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేస్తున్నారో వారి చేతి పనులను కూడా దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభ. నేను ప్రతి ఒక్కరిని ప్రభ దీవించి ఆశీర్వదించి నాయన ప్రభ. మా శత్రువులు మిత్రులు దీవించి నాయన ప్రభ. ధనికులనేమి భేదాలనేమి దీవించి నాయన ప్రభ. రోడ్డు పక్కల ఉన్న వారిని ప్రభ, ప్రతి ఒక్కరిని ప్రభ, హాస్పిటల్లో ఉన్న వారిని ప్రభ, అనేకమైన రోగములతో వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభ. వారిని స్వస్థపరచునాయన ప్రభ. స్వస్థపరచు యెహోవాని నేనే అన్నావు నాయన ప్రభ. స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభ. మారు మనసు దయచేయమని అడుగుచున్నాను ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి ప్రభ శాంతిని సమాధానమును దయచేయమని నా ప్రార్థనను నీ పాసని చేర్చుకోమని యేసునామములో బ్రతిమాలి వేడుకునిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమియందు నెరవేరినట్లును మా నిదినాహారం నేడు మాకు దయచేయము. మేడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము. దుష్టు నుండి శోధన నుండి తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమె చూచుచిన వారికి, వినిచిన వారికి వాక్యం పైనను నా కుటుంబం పైనను సదాకాలముని కృపతోడై ఉండను గాక. ఆమెన్. అందరికీ వందనాలండి.